హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 15 సందర్భంగా ఉద్యోగులకు పీఆర్సీ 12%తో ఫిట్‌మెంట్. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ రిపోర్టు మరియు ఫిట్‌మెంట్ అంచనాలపై అన్ ఆహ్, స తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. మొదటిది పీఆర్సీ రిపోర్టు విడుదల. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పీఆర్సీ రిపోర్టు బయటకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. రాబోయే 3 రోజుల్లో ఈ రిపోర్టును ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో కూడా ఉంచే అవకాశం ఉందని సమాచారము. రెండవది ఫిట్‌మెంట్ అంచనాలు. ప్రభుత్వం 12% ఫిట్‌మెంట్ ఇచ్చే అంచనాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే 12% ఫిట్‌మెంట్ అనేది ఉద్యోగులు ఆశించిన స్థాయి కంటే చాలా తక్కువ అని అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. మూడోది కొత్త బేసిక్ పే లెక్కించే విధానము. ప్రస్తుతం జూలై 2023 డీఏ 33.67% మరియు ప్రతిపాదిత ఫిట్‌మెంట్ 12% కలిపి 45.67% అవుతుంది. కొత్త బేసిక్ పే కావాలంటే ప్రస్తుత బేసిక్ పే అంటే ఓల్డ్ బేసిక్ పే ఇంటూ 1.4567తో మల్టిప్లై చేస్తే మనకు పీఆర్సీ ఇంప్లిమెంట్ తర్వాత న్యూ బేసిక్ పే ఎంత అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇచ్చే ఫిట్‌మెంట్ గనుక 12% అయినట్లయితే. ఇకపోతే బేసిక్ పే పెరుగుదల ఉదాహరణ అంచనా అండి. 28,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 48,787 అవుతుంది. అంటే రూ. 12,787 పెరుగుదల ఉంటుంది. 42,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 61,181 అవుతుంది. అంటే రూ. 19,181 పెరుగుదల ఉంటుంది. 58,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 84,488 అవుతుంది. పెరుగుదల రూ. 26,428. 83,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,20,906 అవుతుంది. దీనిపై నెట్ సాలరీపై ప్రభావం అన్నమాట. బేసిక్ పే పెరగడం వల్ల గణనీయంగా పెరిగినటువంటి బేసిక్ పే వల్ల చేతికొచ్చే నెట్ సాలరీలో ఆహ్, పెద్ద మార్పయితే ఉండకపోవచ్చు కానీ, 28,000 బేసిక్ పే ఉన్నవారికి నెట్ సాలరీ కేవలం 4,000-5,000 వరకు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. 42,000 బేసిక్ పే ఉన్నవారికి 6,000 వరకు నెట్ సాలరీలో హైక్ అయితే కనిపించవచ్చు. ఇక సంఘాల స్పందన. తక్కువ ఫిట్‌మెంట్ ఇస్తే ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. ఇంత తక్కువ ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు అంగీకరిస్తాయా? లేదా? అనేది ఆగస్టు 15న రిపోర్ట్ అధికారికంగా వస్తే తప్ప తెలియదు. మొత్తానికి పీఆర్సీ కమిషన్‌ను సిఫార్సులు మరియు ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొంది.